లో ఏడున్నోరా ఫోన్ ఎత్త నీకు ఎంతసేపు ఏం చేద్దాను మళ్ళా? నేనా ఒక ముఖ్యమైన పనిలో ఉన్నా కానీ ఏందో చెప్పు. నువ్వు ఏ పని చేసినా కూడా నేను చెప్పింది నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్టాగే అన్న ఏందో చెప్పు. ఇంకో మన ఇద్దరికి కలిపి ఒక పని పట్టుకొచ్చిన గంజి చేసినావు అనుకో మస్తు పైసలతో ఒక్కటే రోజు మళ్ళా లైఫ్ సెట్ అవుతాం. ఏంట్రా ఒక్కరోజు పనేనా లైఫ్ సెటిల్ అయిపోతుంది? నిజంగా ఎంత ఇస్తారంట? ఇదంతా నా తెలియదు రా బాయ్, గాడైతే రిచ్ రా బాయ్, మస్తు పైసలు ఇస్తాడు. వస్తావా రావా మళ్ళా ఒక్కటే మాట. నాకైతే నీ మీద డౌటే రా, కాకపోతే రిచ్ పార్టీ అంటున్నావు కాబట్టి సర్లే వత్తలే. వస్తున్నావుగా మళ్ళా? వస్తారా? అరే గుర్తు పెట్టుకోరా బాయ్, నా పేరు లపాకి, నన్ను నమ్ముకున్నాడు ఊడు బాహుబలే మళ్ళా. ఏమన్నారా? సారీ మళ్ళా గదేదో ఫ్లోలో వచ్చిందిరా. నా పేరు లపాకీరా బాయ్. లపాకి అంటే నమ్మకానికి అమ్మకం కాదు, అమ్మకానికి నమ్మకం రా నేను మళ్ళా. ఇప్పుడు కూడా ఒక ముక్క కూడా అర్థం కాలే కానీ సర్లే ఇంతకు ఎక్కడికి రావడరా? ఇంకో సాయంత్రం రెడీగా ఉండి మళ్ళా లొకేషన్ పెడతా, గా స్పాట్కి వచ్చే మళ్ళా. సరే సర్లే ఇక అర్థమైంది కానీ ఇక ఫోన్ కట్ చేయ, నా పని కూడా ఇక్కడ అయిపోయింది. 6 hours later. కేవలం నేను నమ్మే ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పగిస్తున్నా. ఏడు ఏం కంగారు పడుకురా బాయ్, ఈ ప్రాపర్టీ అంతా నాదనుకో, ఇంకా నాదే, నేను చూసుకుంటాగా. అట్లా అనుకుంటే సంతోషం రా బాయ్. ఇక చూడరా మాటలని ఈడు కూడా వచ్చింది, ఈడు నేను కలిసి చేద్దాం ఇదంతా. అలా అయితే ఇంకా హ్యాపీ రా, ఇద్దరు చేస్తే తొందరగా పని అయిపోద్ది. ఇంకో ఆ లిస్టు ప్రకారం అన్ని పంచుతానులే కానీ నువ్వు చక్కగా పోయి రాబోరా మళ్ళా. సర్లేరా, నేను రేపు కలుస్తా బాయ్. రే వీడు ఇప్పుడు పోతే మనకి పేమెంట్ ఎప్పుడు రా మరి ఇచ్చేది? అరే గాడు మన సెటిల్మెంట్ తర్వాత చేస్తా అన్నాడు కానీ గాడ వస్తువులు ఉన్నాయి, గాడికి పోయి పోదాంపా. ఒరే ఏంద్రా ఇవన్నీ, గిఫ్ట్లు ఏంది, డ్రెస్సులు ఏంది, గడ్డాలు ఏంది, అసలు ఏంద్రా దేనికి తీసుకొచ్చినారా నన్ను? ఇంకో ఏం లేరా బాయ్, గీ ముసలో డ్రెస్ వేసుకున్నావా, గీ గిఫ్ట్లను పంచినవా గంతే. అంటే ఇప్పుడు మన ఊర్లో ఉన్న వాళ్ళందరికి పంచాలి ఈ గిఫ్ట్లు? ఇదంతా కుదరదురా బాయ్, గాడి లిస్ట్ ఇచ్చిండు, ఆ లిస్ట్ ప్రకారం పంచుదాం. సర్లే పంచుదాంలే కానీ ఇంతకేమైనా మిగులుతాయి అంటావారా? ఇక్కడ కూడా మిగలవరా బాయ్, అన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోతాయా? అన్నీ అయిపోతే మరి మనకెట్లరా? ఇంకో మన వరకు ఒకటి రెండు తీసుకుందాం రా, మిగతా అని పంచుదాం. మరి 1-2 అంటే మన రేంజ్కి చాలా చీప్ రా, అందుకని సగం గిఫ్ట్ నొక్కేసి బ్లాక్లో అమ్ముకుందాం. పెద్ద ప్లానింగే. నిన్ను తీసుకొచ్చింది ఎందుకు మళ్ళా, అందుకే. అరే నువ్వు ముందే ఇలాంటివి చెప్పొచ్చు కదా, చెప్తే మంచి ఇంటికంచి పెద్ద సంచి పట్టుకొచ్చుకున్నట్టు కదా. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. సర్లేగానే ఇంతకీ నొక్కేసిన విషయం మీ ఫ్రెండ్ గారికి ఏమైనా తెలుస్తుందంటవా? ఎవడు చెప్తారా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్పవు, నేను చెప్తానా? నేను చెప్పను, ఇంకెవడు చెప్తారా? ఈ లిస్ట్ ప్రకారం పంచినట్టు టిక్ చేసినాం అనుకో అయిపోయి. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఐడియా మాత్రం సూపర్ వేసినా కానీ ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా తెలిస్తే ఫీల్ అవుతారంటవా? ఫీల్ బొక్క ఆనకన్నా ఎక్కువ నువ్వు ఫీల్ అవుతానే నువ్వు. అరే గీ గిఫ్ట్ల పైసలని అని కావురా, పైనుంచి వస్తారే బాయ్, సగం వీడు దొబ్బుతాడు సగం పెడతాడు అంతే. కాబట్టి ఈయనకాడ నొక్కడంలో తప్పే లేదు. నువ్వు ఇంత చెప్తున్నావు అంటే కరెక్టే అనుకుంటారా? సరే నొక్కుదాం పట్టిగా. ఇంకో ఆ బట్టలు వేసుకొని ఈ లిస్ట్ ప్రకారం పంచుదాంపా. ఏంది డ్రెస్ వేసుకోవాలా? ఈ డ్రెస్ వేసుకొని మనం కనుక ఊర్లో పోయినా అనుకో కుక్కలన్నీ మన అమ్మడి పడతాయి అనుకుంటారా? ఏం లేదు, కుక్కలు వెనకాల పడ్డాయి అనుకో, దాన్ని ఈ సంచిలో మూట కడదాం, ఇంకొని గిఫ్ట్ ఇద్దాం అంతే. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఒరే మీ కూడా అన్ని రెడీ చేసిన కానీ ముఖ్యమైనది మర్చిపోయినరా, వెహికల్ ఏదిరా? వాడికి ఏమో పని ఉంటే అర్జెంటుగా పోయిండు, మనమే ఏదో ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని పోదాంపా మళ్ళా. ఇప్పటికిప్పుడు వెహికల్ ఎట్లా దొరికిద్దిరా మనకి? నాకు 2 నిమిషాలు టైం ఏ మళ్ళా. ఓ అమ్మాయి కుక్కలేందిరా, మనం డ్రెస్ ఏంగా వచ్చినాయి. ఏంది ఇక్కడికి వచ్చి ఐడియా వచ్చింది. వాటిని ఎల్లగొట్టకురా బాయ్, మంచి టైమింగ్కి వచ్చినాయి కదా, ఎల్లగొట్టకు. నువ్వు దాన్ని పట్టుకొని నేను దీన్ని పట్టుకున్నా. పట్టుకో వీటిని పట్టుకొని మనం ఏం చేసుకుంటావు? నా సర్లే పడదాం ఆగు. 1 hour later. ఇలా చూసినావు ఆ వెహికల్ ఎట్లుందో, మామూలు లేదు కదా, అట్లుంటది మళ్ళా మనతోటి. ఒరే లపాకి నువ్వు మామూలు అయితే కాదు, ఎక్కడైనా ఎడ్ల బండో గుర్రం బండ్లో ఉంటే నువ్వు కుక్కల బండి తయారు చేసినావు ఏకంగా. నువ్వు గ్రేట్ రాసులు. అట్లుంటది మనతోని. ఫస్ట్ ఈ గిఫ్ట్ ఎవరికి ఆ లిస్ట్ లో ఏం రాసింది చూడు ఒకసారి. ఈ లిస్టు ప్రకారం ఈ లొకేషన్ ఏడుంది, దగ్గరలోనే ఉంది, ఇంకా పోదాం. హడి హై రే మనకిచ్చిన లిస్ట్ లో అయితే ఫస్ట్ ఇల్లు ఇదేరా. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా ఉన్నారా? పోరగాళ్ళు బయటికి రండి రా. ఈయన పేరు క్రిస్మస్ తాతను వచ్చిన బయటికి రా, గిఫ్ట్లు తెచ్చిండ్రా బాయ్, బయటికి రా. ఎవడరా మేము ఆర్డర్ పెట్టకుండా కూడా తీసుకొచ్చింది, అయినా మాకు పైసలు లేవు, మేము బిర్యానీ ఇప్పుడే ఫుల్ తిన్నాం బెడే. వీడెవర్రా, వీడికి ఫ్రీగా గిఫ్ట్ ఇద్దామంటే బిర్యానీ తిన్నావు, అది తిన్నా మాకేమొద్దని అంటుండడు. అరే బాయ్ పైసలు వద్దు ఏమొద్దు, ఈడ పెడతానా తీసుకో, ఇంట్లో పోరగాళ్ళు ఆడుకుంటారు మళ్ళా. చెప్తుంటే అర్థం కట్లేదా? మళ్ళీ ఈడ పెట్టిపోతా అంటాను, ఆడికి వచ్చిన అనుకో బాంబు పెట్టి లేపుతా నిన్ను.
హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా? ఏమరా ఎవరు లేడు, డోర్లు తీసుండే లోపల పోదాంపా. హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? తెలుసును డాడీ, తెలుసును పప్పా. ఏ యూత్ నువ్వు యూని పట్టుకుని ఎవరిని డాడీ అంటే నిన్ను డాడీ అని కాదు, అయినా నాకు పెళ్ళే కాలే మళ్ళా. డాడీ అని పిలవడానికి పెళ్లి కావాలంటారా? అయినా నీ మీద నాకు డౌట్ అయ్యారా, ఎక్కడ ఎత్తున విషయం ఏందో. అరే కొద్దిగా నమ్మేటట్టు ఉండాలి రా నీకు కూడా. దానే జాడా నాయే జాడా, అది పెన్షన్ తీసుకునేటప్పుడు మనం పుట్టినో పుట్టలేదు, అట్లాంటిది వాళ్ళ అమ్మకి నాకు లింకులు పెడతావురా నువ్వు. అవునా, సరేరా. మరి ఆ ముసలి ఎందుకురా నిన్ను డాడీ అని పిలుస్తుంది? నేను నమ్మనురా, నాకు డౌట్ నీ మీద. నువ్వు నమ్మేటట్టు ఇప్పుడు నేను చేస్తా చూడరా. నా మీద విసిరేత్తవారా? ఇప్పటిదాకా డౌట్ ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందిరా నువ్వు చెప్పేది అబద్ధం అని. ఇంకా ముసలిదాని కూతురే నాకు కన్ఫర్మ్ అయిపోయింది, ఇక నీ సంగతి చెప్తావురా. నేను ఏదో మంచితనంగా చెప్తుంటే నా మీద ఎత్తావురా, ఇప్పుడు నీకుంది చూడరా. నాకే తగలకుండా మిస్ అయ్యేటట్టు కొడతావారు, ఇప్పుడు నీకు మిస్ కాకుండా కొడతా చూడు. ఇంకేడ తగులుతుందా నువ్వు గురి తప్పి ఎత్తే నువ్వు కావాలని కొడతావారు, ఇప్పుడు నీకుంది చూడరా రే. అంటే ఏంద్రా, నువ్వు వేస్తే నేను వెళ్ళి అనుకున్నావు ఏంది? ఇప్పుడు ఏది చూపిస్తా చూడు. 5 minutes later. పాడిపోక ముందే చంపేశారా. ఆ సౌండ్ ఏంద్రా, ముసలి ఉండపోయిందా? అరే నేను ఎట్టున్నాను పెట్టేసినవరా, దెబ్బ ముసలి చచ్చింది అనుకుంటా. 1 hour later. రే ఎవర్రా మీరిద్దరు మా ఇంట్లోకి వచ్చి కొట్టుకుంటారు, పైగా నా మీద మడ్డ ప్లాన్ చేసిర్రు. అంటే మీ క్రిస్మస్ దాదాలో మీ ఇంట్లో పోరగాలేరా, గిఫ్ట్లు తెచ్చినాం మళ్ళా తీసుకోరి. రే లపాకి, నీ కళ్యాణ్ దొబ్బినాయారా? ముసలి దాన్ని పట్టుకుని అంటే అంటాను. ఎక్స్క్యూజ్ మీ అమ్మమ్మ గారు, మీ ఇంట్లో మన వాళ్ళని పిలవరా, ఈ గిఫ్ట్ ఇచ్చిపోతాం. నన్నే అమ్మమ్మంటావురా? నిన్న కాక మొన్న 80 వచ్చినాయి, అంత మాత్రానికి నన్ను అమ్మమ్మంటారా? మీ సంగతి చెప్తాగనరా. ఈ చంపేటట్టు పారిపోరు, తొందర పారిపోరు, బండి కాడికి పారా. కుక్కలు పాండే హడి హడి ఇష్కు ఇష్కు. రే రే రే, ఈ ముసలి దాని గిఫ్ట్ మనం ఏం చేద్దాంరా? దాని గిఫ్ట్ మనకెందుకు, మొక్కను పడ్డారు కుక్కలు. హే హే అంతే అంటే వరా, సరే దాని ముఖానికి వేసి పడతాయి. రే రే ఆగండ్రా, ఎంత దేరు ఉంటే నన్నే అమ్మమ్మ అనిపిస్తారా? మీ సంగతి చెప్తా. 12 o'clock midnight. హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా లోపల? మళ్ళా ఉంటే ఉన్నామని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, అంతేగాని ఏం చెప్పకుండా ఉండకండి. ఎవరు లేనట్టుందిరా, పోదామా? పోదాం పారా, ఎంతసేపు వెయిట్ చేయాలి తొక్కలోది. మా గెటప్లు చూస్తుంటే మీకు దేవుళ్ళ కనిపిస్తుందా? దేవుళ్ళం కాదు, మళ్ళీ క్రిస్మస్ తాతను. ఆయన ఇంతకెవర్రా మనతో మాట్లాడింది? రే ఈ సౌండ్స్ అన్ని లోపల నుంచి వస్తున్నారా? ఎమ్మో వీడు వద్దంటే పట్టుకుని కొడుతున్నట్టుందిరా, పోయి కాపాడదామారా. ఫ్యామిలీ మ్యాటర్స్ లో మనం ఇన్వాల్వ్ అవ్వద్దురా, మనకి ఎందుకులే, మనం పోదాంపా. అది కూడా కట్టేలే, పోదాంపా మళ్ళా, మనకెందుకులే. అక్కడ పోయేది నేను సీను, సత్తా సీను. రే సత్తన్నా అంటుందిరా, పోయి కాపాడదామా? ఏమ్రా ఫ్యామిలీ మ్యాటర్ అన్నావు, మళ్ళీ కాపాడదా అంటున్నావు, చెప్పు ఏదో ఒకటి చెప్పు మళ్ళా. వాడు చంపినా చంపుతాడు, పోయి కాపాడదాం పారా రే. మరి నేను చెప్పింది ఏంది? అదే రా, పోయి కాపాడదాం పా, లేకపోతే వాడు చంపినా చంపుతాడు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? డోర్లు బద్దలు కొట్టి లోపల పోదాం పా, మన హీరోయిజం బయట పెడదాం పారా రే. అమ్మా చెల్లమ్మ భయపడకమ్మా, నీకు తోడుగా 2 అన్నలు వచ్చిర్రు. దమ్ముంటే చెయ్యరు ఇప్పుడు. ఎవర్రా మీరు, పర్మిషన్ లేకుంటే ఇంట్లోకి వచ్చి ఏమో ఏమో డైలాగులు చెప్తారు. చెప్పాల్సింది మేము కాదురా, నువ్వురా. ఏం చేస్తున్నావురా? ఆ చెల్లమ్మని అంతగా ఏడుస్తుంది పాపం. ఒక్కసారి ఆ చెల్లమ్మకి వెళ్ళి చూడరా, నువ్వు పెట్టి టార్చర్కి ఆమె ఫేస్ ఎలా అయిపోయిందో చూడరా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వీడేంటి ఇంతగా ఫీల్ అయిపోతుండవు, తింగరదవా? మా ఇంట్లోకి వచ్చి నా మీద రివర్స్ అవుతున్నావు, ఎవర్రా నువ్వు, నిజంగా చెప్తావురా. Fifteen minutes later. అన్న కొడితే కొట్టినా కానీ ఒక చిన్న డౌట్ అన్న. ఏం డౌట్ రా? ఏం లేదన్నా, ఇందాక చెల్లమ్మ చచ్చిపెట్టేట్టున్నా, ఎవరైనా వచ్చి కాపాడండి అంటేనే వచ్చినావు అన్న. నా పిల్లం పిలిచిందిరా. బేబీ ఏమన్నా అడిగినావు వీళ్ళని? చల్, నేను అసలు ఎవరిని పిలవలేదు బేబీ. ఎదవలు ఎవరో మంచి టైంలో వచ్చి టైం అంతా ఖరాబ్ చేశారు. ఎదవల్ని ముందుకు గింటాయి. అవసరం లేదులే, మేమే పోతాంలే, పారపోదాం. సత్తన్నా అంటే సేవ్ చేద్దాం అనుకుంటే మమ్మల్ని సాగు కొట్టారు కదరా. One hour later. పిలిచి గిఫ్ట్ పెట్టిన ప్రతిసారి దెబ్బలు పడుతున్నారా బాయ్, ఈసారి పిలవకుండా పోదాం, గిఫ్ట్ ఆడ పెట్టొద్దాం మళ్ళా. కరెక్ట్ రా, ఈసారి ఎవడు హెల్ప్ చేయమన్నా ఎవడు సత్తన్నా కూడా మనకు అవసరం లేదు, గిఫ్ట్ పెట్టిపోదాం పా. 5 minutes later. అమ్మాయి ఈసారి ఏం గాలేరా మనకి, పోదాం పర తొందరగా. మనం ఫస్ట్ నుంచి ఇట్లా సైలెంట్ గా పెట్టినా బాగుండరా.
ఇవన్నీ ఆడిరా యా నుంచి వచ్చినారా ఇందాక లేవు గరా. ఓయమ్మ ఊర్లో ఉన్న కుక్కలన్నీ మన ముందుకు వచ్చినాయి కదా. అరే సప్పుడు చేయకుండా చిన్నగా పోదాం పారా ఉరుకు. మనం పారిపోయే టైం ఈ కుక్కలు ఇచ్చేటట్లేదురా. Two very boring minutes later. వీడెవర్రా బాబు కుక్కల్ని పెంచుకుంటూ ఒకటో రెండో పెంచుకుంటాడు. వీడేంద్ర ఇన్ని గానం పెంచుకుంటూ. ఇంకా పంచు లేదు ఏం లేదు పోదాం పారా. ఎందుకురా ఇంకా సగం కూడా పంచలేదు. మీ ఫ్రెండ్ గారు తెలిస్తే మరి బాగోదు. ఫ్రెండ్ గా లేదు ఇవ్వలేడు పోయి ఇంజక్షన్ ఎంచుకుందాం బా ఏమైనా ఉంటే తర్వాత సంగతి. మరి గిఫ్ట్ల సంగతి ఏంట్రా? ఈ గిఫ్ట్లు లేవు పోలు ఎంత వస్తే అంతకి అమ్ముకుందాం బా బ్లాక్ లో. ముందే చెప్తాన్నా కుక్కలతో ఇద్దరం కల్పించుకున్నాం కాబట్టి ఇద్దరికి చెరిసగం అంతేగా. ఆగండి అదే ఆగురు మళ్ళా వీడియో చూసిరా ఎట్లుంది నచ్చిందా నచ్చలేదు నచ్చినా నచ్చపోయినా ఈ గిఫ్ట్ మీకే తీసుకో. ఆగండి గిఫ్ట్ తీసుకునే ముందు మాకు చిన్న హెల్ప్ చేయాలి. హెల్ప్ అంటే ఏం లేదు పెద్దగా. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఇంతకన్నా పెద్ద పని ఏం లేదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకో ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు. శంకర్ రామ్ కేలో సూపర్ మూవీ పూజకి తీసి మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్.